పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. అలాగే నెక్స్ట్ మనం హైదరాబాద్ వెళ్దాం. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ముందు ఉన్న సవాళ్లేంటి, పార్టీ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, నేతల మధ్య సమన్వయం కోసం మహేష్ కుమార్ గౌడ్ ఏం చేయబోతున్నారు, నేతలు క్యాడర్ మధ్య సమన్వయం ఎలా చేస్తారు, స్థానిక సంస్థల ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ఎలా ఎదుర్కొంటారు, పీసీసీ పీఠాన్ని ఆశించిన సీనియర్ కాంగ్రెస్ నేతల్ని ఎలా కలుపుకుని పోతారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. మరికొద్ది గంటల్లోనే తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకి గాంధీ భవన్లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే ఆ పదవీ బాధ్యతలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా గాంధీ భవన్లో పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు మహేష్ కుమార్ గౌడ్ 12 గంటలకి ఆయన నివాసంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా 12 గంటల తర్వాత ముఖ్యంగా గన్ పార్క్ చేరుకుంటారు. అసెంబ్లీ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటారు. చేరుకొని అక్కడ అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా భారీ ర్యాలీతో గాంధీ భవన్కి చేరుకుంటారు. గాంధీ భవన్లో ప్రస్తుతం ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మహేష్ కుమార్ గౌడ్కి బాధ్యతలను అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత 2 గంటల తర్వాత గాంధీ భవన్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రేపు జరిగేటటువంటి సభలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత నూతన పీసీసీ అధ్యక్షుడు ముందు మహేష్ కుమార్ గౌడ్ ముందు సవాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారన్నది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నెక్స్ట్ ఇయర్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆయనకి స్వాగతం పలకబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రస్తుతం ఆ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటారు, అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్తో పాటు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం లేదు. ఎందుకంటే ఇక్కడ అనుకున్నటువంటి స్థాయిలో అటు ఎమ్మెల్యేలు కానీ ఇటు కార్పొరేటర్లు కానీ గెలిచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే రాబోయేటటువంటి నెక్స్ట్ ఇయర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధీటైనటువంటి సమాధానం ఇవ్వడంతో పాటు అటు మేయర్ని కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విధంగా ప్రణాళికలు రచిస్తారన్నది మాత్రం ఆయన ముందున్నటువంటి అతిపెద్ద అయినటువంటి సవాల్గా మనం చెప్పవచ్చు. దీంతో పాటు మరొకవైపు ఈ ఇయర్ ఎండింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన ఏ విధంగా పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది మాత్రం మరొక అంశం. దీంతో పాటు మరొకటి అత్యంత కీలకమైనటిది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ బీసీ నేతగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పదవిని ఆశించినటువంటి నేతలందరినీ కూడా మహేష్ కుమార్ గౌడ్ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారు, పార్టీ కార్యక్రమాల్లో ఆ నేతలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొస్తారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే గతంలో ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆయన పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి ఆయన పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. వీరందరినీ కూడా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రస్తుతం నూతన పీసీసీగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ వారందరి మధ్య సయోధ్య కుదర్చడం, అటు పీసీసీ ఎవరైతే పార్టీలో అసమ్మతికాలం వినిపించారో వారందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా కృషి చేశారు. వీరందరినీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది కూడా చూడాలి. దీంతో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా అటు ప్రభుత్వాన్ని
చేయడానికి ఇటు పార్టీలో ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదురుస్తూ కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా నేతలకి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి ఏదైతే అత్యంత కీలకమైనది, కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలకి సముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదనేటటువంటి అంశం ఇప్పటి వరకు కూడా చెప్తూ వచ్చారు. ప్రస్తుతం బీసీ నేతగా పిసిసిగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీసీ నేతలకు ఎటువంటి న్యాయం జరుగుతుందన్నది మాత్రం కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. ఆయన బీసీగా ఉన్నటువంటి నేత ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో బీసీలకు ఏ మేరకు న్యాయం చేస్తారనేది కూడా ఒక అంశంగా మిగిలింది. ప్రస్తుతం దీంతో పాటు